రైట్. ఇక తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన హుజురాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఎప్పుడెప్పుడా అని అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూసినటువంటి నేపథ్యంలో ఇవాళ ఈసీ షెడ్యూల్ను విడుదల చేసింది. ఇక హుజురాబాద్, బద్వేల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో బద్వేల్ నియోజకవర్గంలో అనారోగ్య సమస్యలతో అక్కడ స్థానిక ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అకాల మరణం చెందారు. ఆ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అక్టోబర్ 1న విడుదల కానుంది. అక్టోబర్ 8 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 11వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 2వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. అదే రోజు విజేతను ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషనర్ అధికారికంగా షెడ్యూల్ను విడుదల చేసింది. ఇక దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు 3 లోక్సభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఇక తెలంగాణకు సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్నటువంటి, రాజకీయ వేడిని రగులుస్తున్నటువంటి హుజురాబాద్ ఎన్నికలపైనే ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం ఎంతో ఉత్కంఠగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే భవిష్యత్ ఎన్నికలకు, అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలపై పెను ప్రభావాన్ని చూపే హుజురాబాద్ ఎన్నిక విజయం అనేది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక తెలంగాణలో ప్రధానంగా ఈ ఎన్నికకు సంబంధించి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గత 4-5 నెలలుగా ఈటెల రాజేందర్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో తన ఎమ్మెల్యే పదవికి జూన్ 12వ తేదీన రాజీనామా చేశారు. ఈ రాజీనామా అనంతరం ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఈ ఎన్నికకు సంబంధించి, ఈ ఎన్నిక ఎలా జరగబోతుంది, ఎట్లా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి గత కొన్ని రోజులుగా మీడియా కావచ్చు, అదేవిధంగా ప్రజల్లో కావచ్చు, ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. అయితే ఎవరు గెలవబోతున్నారు? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి వస్తున్నటువంటి ఆదరణ కావచ్చు, స్థానికంగా ఒక బలమైనటువంటి నేతగా లేదా ప్రజల కోసం పనిచేసే నేతగా సౌమ్యుడిగా పేరున్నటువంటి ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అనేది అక్కడ స్థానికంగా ప్రజలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ను అభ్యర్థిగా ప్రకటించింది, అభ్యర్థిగా ఖరారు చేసింది, ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించినటువంటి పరిస్థితి. లోకలోకలతో ఇబ్బంది పడుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది స్పష్టంగా ప్రజల్లో ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నిక ఎవరు గెలవబోతున్నారు, బీజేపీ గెలవబోతుందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా ఎలాంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ కొనసాగుతుంది? ఇక షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ విడుదల కావడంతో మరింత అన్ని పార్టీలు కూడా అక్కడ మోహరించి ప్రచారం మరింత సీరియస్గా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ గ్రామానికి ఒక ఎమ్మెల్యే చొప్పున, మండలానికి ఒక మంత్రి చొప్పున, వర్గాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా, ఇక గ్రామాల వారీగా వారి ఆధీనంలోకి తీసుకొని యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని సైతం అక్కడే మోహరించి ఎన్నికల్ని తమ చేతుల్లోకి తీసుకొని, తామే పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకొని ఎలాగైనా సరే గెలవాల్సిందే అనే రీతిలో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరును, అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న తీరును మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద ఈ ఎన్నికకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. మనతో మధు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధుతో మాట్లాడదాం. ముందుగా మధు, తెలుగు రాష్ట్రాల్లో 2 బద్వేల్ ఇటు హుజురాబాద్ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ను విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే హుజురాబాద్ ఎన్నిక అనేది నిజంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలు లేదా టీఆర్ఎస్ పైన ఒక తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందనే ఒక చర్చ నేపథ్యంలో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది? అక్కడ జరుగుతున్నటువంటి ఒక హీట్ వాతావరణం, అంటే అన్ని పార్టీల మధ్య మాటల తూటాలు, వాడివేడి ప్రచారం కొనసాగుతుంది. కానీ అక్కడ బీజేపీ విజయం ఖరారు అనేది ప్రజల్లో ఒక చర్చ జరుగుతోంది. దీన్ని ఎట్లా విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది? సార్, నిజంగా పరమేష్, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హుజురాబాద్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికపైనే చాలా ఎక్కువగా ఫోకస్ ఉంది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బద్వేలు కావచ్చు, ఈరోజు హుజురాబాద్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రారంభమైనప్పటి నుంచి, ఉప ఎన్నిక ఖాయమైనప్పటి నుంచే దీనికి సంబంధించి పార్టీలన్నీ అంచనాలు పెంచుకుంటూ పోతా ఉన్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి ఈటెల ముందు వరుసలో ఉన్నారు ఈ సంబంధించినటువంటి విషయంలో, ప్రజల సింపతి గెయిన్ చేయడంలో. ఎందుకంటే ఓటర్ డిసైడ్ అయి ఉన్నారు ఆల్రెడీ ఈటెలను గెలిపించాలనేటువంటిది. అక్కడ జరుగుతున్నటువంటి ఉప ఎన్నికకి సంబంధించినటువంటి విషయంలో రాజకీయ పార్టీలు భావిస్తూ ఉన్నాయి. ప్రధానంగా రాజకీయాలను మార్చేటువంటి ఉప ఎన్నికగా ఈ ఉప ఎన్నికను, హుజురాబాద్ ఉప ఎన్నికను చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక రాజీనామా చేసినప్పటి నుంచి ఈటెల నియోజకవర్గాన్ని వదలట్లేదు. నియోజకవర్గాల్లో పాదయాత్ర ప్రారంభించారు, అనేక సభలు, కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజలకు అతి చేరువగా, దగ్గరగా ఉంటూ వారితో టచ్లో ఉంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. దీనికి దీటుగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఈటెలను ఎలాగైనా
ఓడించాలనేటువంటి దిశగా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇందాక మీరు అన్నట్టుగా కావచ్చు, గ్రామానికి ఒక ఎమ్మెల్యే కావచ్చు, మండలానికి ఒక మంత్రి కావచ్చు, ఈ రకంగా భారీ ఎత్తున సమాయత్తం అవుతుంది. వీటితో పాటు అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడుతున్నారు, పోలీసుల చేత బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు అనేటువంటి ఇంతకుముందుకు బీజేపీ నేతలు ఆరోపించినటువంటి పరిస్థితి మనం చూడడం జరిగింది. దాంతోపాటు అనేక ప్రభుత్వ పథకాలను, కొత్త స్కీములను తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఒక్క ఈటలను ఓడించడానికే దళిత బంధు స్కీమ్ను తీసుకురావచ్చారు. ముఖ్యంగా అక్కడే పైలట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి, అక్కడే సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎప్పుడూ బయటికి రాని సీఎం కేసీఆర్ ఈ ఉప ఎన్నికతోటే ఈ మధ్య బయట తిరుగుతున్నారు, గలీలో తిరుగుతున్నారు, ఢిల్లీలో తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇక టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధానంగా ఇది రాజకీయంగా చావో రేవో తెలుసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. దాంట్లో భాగంగానే హరీష్ రావు అక్కడే మోహరించున్నారు భారీ స్థాయిగా, మిగతా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అక్కడే మోహరించారు, మంత్రులు అక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. నిజంగా రాజకీయ రణరంగంగా అభివర్ణిస్తూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులంతా కూడా. ఈ హుజురాబాద్ ఉప ఎన్నికకి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ రేస్లో లేదు, ఇప్పటివరకు అభ్యర్థి కొండా సురేఖ పేరు ఖరారు చేసేటువంటి అవకాశం ఉందని చర్చ అయితే జరుగుతూ ఉంది. కానీ ఇంతవరకు రేస్లో లేరు కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా హుజురాబాద్లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా ప్రస్తుతం అందరూ భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అనేక సర్వేల్లో ఈటల పేరు ముందు వరుసలో ఉంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయికి సంబంధించినటువంటి వ్యక్తులు, మహిళలు మాట్లాడుతుంది ఏంటంటే, అనేక సందర్భాల్లో కేసీఆర్ నిలబడ్డా ఈటలనే గెలిపిస్తామని వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈటల మరింతగా ప్రజల్లోకి వెళ్ళేలా కార్యక్రమాలు చురుకుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ 1 మంత్ గేమ్, ఈ 1 మంత్కి సంబంధించి 2020 గేమ్ను తలపించేలా రాజకీయ రణరంగంగా హుజురాబాద్లో ఎన్నిక జరగనుంది. మొత్తానికి 30 తారీఖు అక్టోబర్కి సంబంధించినటువంటి జరిగేటువంటి 30 తారీఖు ఎన్నికల్లో ఎవరు విజేత ఎవరు అనేటువంటిది తేల్చడానికి ప్రజలు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది, పొలిటికల్ హీట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. బీజేపీ నుంచి జాతీయ నేతలు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ హుజురాబాద్ ఉప ఎన్నిక రాజకీయాలను మలుపు తిప్పేటువంటి ఉప ఎన్నిక కాబట్టి దీన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో మధు, ముఖ్యంగా కోవిడ్ ఆంక్షలు కూడా విధించింది ఈసీ. సో దీనికి సంబంధించి మరి ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ వేల సంఖ్యతో అంటే పబ్లిక్తో జనాలను సమీకరించి పెద్ద పెద్ద సభల్ని నిర్వహిస్తుంది. మరి ఇవి ప్రభుత్వానికి వర్తించవా అనే ఒక చర్చ ప్రజల్లో జరుగుతోంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈసీ ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎస్, నిజంగా ప్రభుత్వం ఇక్కడ నుంచి సిఎస్ నుంచి లేఖ పంపినటువంటి దాంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పండుగలు, తర్వాత కోవిడ్ సిచ్యువేషన్ అనేటువంటి అంశాలను లేఖలో పొందుపరచడం జరిగింది ఈసీకి. దాంట్లో భాగంగా ఒక నెలకు సంబంధించినటువంటి ఈ సమయాన్ని మాత్రం కాస్త పోస్ట్ పోన్ చేసినటువంటి పరిస్థితి. లేదు అంటే ఒక నెల ముందే ఎన్నిక జరగాల్సినటువంటి సందర్భం. ఈ నెల పోస్ట్ పోన్ కావడం వల్ల కూడా పెద్దగా నష్టమేం లేదు బీజేపీ కానీ అనేటువంటిది ప్రస్తుతం బీజేపీ వర్గాల్లో ఉంది. ఈసీ ప్రధానంగా ఇలాంటి అనూహ్య నిర్ణయం తీసుకోవడం అనేటువంటి దానిపైనే ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే కోవిడ్కి సంబంధించినటువంటి స్థితిగతులను, ఇక్కడ జరుగుతున్నటువంటి కోవిడ్ కేసులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈసీ నిర్ణయం తీసుకుంది అనేటువంటిది. అంటే ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి నిజాలెన్ని, అబద్ధాలెన్ని అనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాతనే ఈసీ నిర్ణయం తీసుకుంది అనేటువంటిది. ఎందుకంటే ఇదే కోవిడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా, కోవిడ్ ఉందని చెప్తున్నటువంటి ఇదే ప్రభుత్వం అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కోవిడ్ ఉందని చెప్పినటువంటి ఇదే ప్రభుత్వం అక్కడ భారీగా ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. వీటన్నిటిని బేరీజు వేసుకున్న తర్వాత ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం పైన సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు రాజకీయ పార్టీలు కూడా. ఎక్కువ రోజులు అబద్ధాలను గడపలేరు, వీళ్ళు ఇచ్చినటువంటి నివేదిక తప్పు అనేటువంటిది ఈసీ నిర్ధారించింది. అందుకే ఎన్నికకు సంబంధించి అనూహ్యంగా డేట్ ప్రకటించినటువంటి సిచ్యువేషన్ పైన సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నటువంటి తీరుపైన సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తం మీద ఇది తెలుగు రాష్ట్రాల్లో ఇటు బద్వేల్ హుజూరాబాద్ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో తెలంగాణలోనే కాదు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో హీట్ని తలపిస్తున్నటువంటి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం ఎవరిని వరించేను అనేది ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ విజయం తథ్యం అనేది ప్రజల్లో ఒక చర్చ నేపథ్యంలో ఇక ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు కూడా భావిస్తున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ గెలవాలనే తపనతో అక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈసీ ఏదైతే ఈ కోవిడ్ నిబంధనల నేపథ్యంలో కొన్ని ఆంక్షల్ని విధించింది, ఈ ఆంక్షలు అధికార పార్టీకి మరి వర్తిస్తాయా, అధికార పార్టీ పైన యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుందనేది ఒక చర్చ అయితే, మరోవైపు పెద్ద ఎత్తున ఈరోజు గ్రామాల వారీగా, ఇటు కులాలు వర్గాల వారీగా, మతాల వారీగా
సమావేశాల్ని నిర్వహించి అంటే ఓట్లను ఒక రకంగా అంగట్లో సరుకులాగా ఓట్లను కొనేందుకు డబ్బుల్ని ఖర్చు పెడుతున్న వైనాన్ని మనం చూసాం. ముఖ్యంగా ఈటెల రాజేందర్ అక్కడ స్థానికంగా నిన్న ఒక కామెంట్ ఒక సవాల్ చేశారు. 200-300 కోట్ల రూపాయలు ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గం పైన ప్రజల్ని ఓటర్లను కొనే ప్రలోభపెట్టే ఒక ప్రక్రియకు తెరలేపింది ఈ టీఆర్ఎస్ అధికార పక్షం అనేది. దాంతోపాటుగా ముఖ్యంగా ఇక ప్రత్యక్షంగా ప్రభుత్వ యంత్రాంగమే రంగంలోకి దిగి దళిత బంధు పేరుతో ఓటర్లను ప్రలోభ పెట్టే ఒక ప్రయత్నం చేస్తుంది, పైలట్ ప్రాజెక్టు అక్కడ తీసుకుని అనేది మరొక చర్చ. మొత్తం మీద హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇది రాబోయే సార్వత్రిక సాధారణ ఎన్నికలపైన టీఆర్ఎస్ పైన ఒక ప్రభావం చూపే అంశంగా పార్టీలన్నీ భావిస్తున్నాయి. ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో కనుక టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో ధిక్కార స్వరం వినబడడంతో పాటు ధిక్కారం స్వరంతో మరో కొంతమంది ఎమ్మెల్యేలు అదేవిధంగా నేతలు బయటికి రావడంతో పాటుగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదనే ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా టీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా గెలవాలని ఒక సంకుచితమైన భావనతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సతీష్ మనకు అక్కడ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ ఈ షెడ్యూల్ నేపథ్యంలో స్థానికంగా ప్రజలు కావచ్చు ఎట్లాంటి చర్చ జరుగుతుందనే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, సో షెడ్యూల్ విడుదలైంది, అక్టోబర్ 30న ఎన్నికలు జరగబోతున్నాయి. సో మొత్తం మీద అంటే ఒక అంకానికి తెర పడిందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు ఎదురు చూశాయి. గత 3-4 నెలలుగా అక్కడ పెద్ద ఎత్తున ఒక రాజకీయ రణరంగంగా మారింది హుజూరాబాద్ నియోజకవర్గం. అన్ని దారులన్నీ కూడా హుజూరాబాద్ వైపైనట్లు ప్రభుత్వం వివరిస్తున్నటువంటి నేపథ్యంలో మరో 4 రోజులు మిగిలినటువంటి పరిస్థితి. సో ఎట్లా ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతూ ఉంది? ఇప్పటికే బీజేపీ శ్రేణులు కావచ్చు, కాషాయ శ్రేణులు, కాషాయ నేతలంతా కూడా చెప్తుంది ఒకటే, మా విజయం ఖరారైపోయింది, ఇక సెకండ్ థర్డ్ ఎవరు రాబోతున్నారనే ఒక చర్చ నేపథ్యంలో ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది? పరమేశ్వర్, హుజురాబాద్ ఉప ఎన్నిక ఉత్కంఠకు ఒక రకంగా తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడెప్పుడు అని అసలు ఎన్నికలు వచ్చి ఎన్నికల ఫలితాల కోసం వేచి చూడడం అనేటువంటిది ఒక ఉత్కంఠగా ఉండేటువంటి పరిస్థితి. అటువంటిది ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రావడం అనేటువంటిది ఒక ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి. 4 నెలల కాలంగా కూడా హుజురాబాద్కు నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఉత్కంఠభరితమైనటువంటి ఎదురుచూపులు, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి విధంగా ఎదురుచూపులు అనేటువంటి సాగినటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల లోపల మొత్తానికి కూడా అందరి దృష్టి హుజురాబాద్ ఉప ఎన్నికపైనే ఉండడం, అదేవిధంగా ఈ ఉప ఎన్నిక రానున్న 2023 ఉప ఎన్నిక సాధారణ ఎన్నికలన్నిటికీ కూడా ఇది రెఫరెండంగా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ సాగుతున్నటువంటి నేపథ్యంలో దాంతోపాటుగా ఈటెల రాజేందర్కు అన్యాయం జరిగిందంటూ, అదేవిధంగా ఈటెల రాజేందర్ వైపు జనాలు ఏ విధంగా ఉంటారంటూ కూడా అంత తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు చూస్తున్నటువంటి తరుణంలో నోటిఫికేషన్ రావడం, ఈ నెల 1న నోటిఫికేషన్ విడుదల కాబోతున్నట్టుగా షెడ్యూల్ ఖరారు కావడంతో ఒక్కసారిగా ఉత్కంఠకు తెరపడినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక పోరు పైన, ఫలితాలపైన ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నెల వచ్చే నెల 1వ తారీఖున నోటిఫికేషన్ విడుదల కావడం, దాంతోపాటుగా 8 నుంచి నామినేషన్ల స్వీకరణ, 11 నామినేషన్ల ఉపసంహరణ, ఆ తర్వాత 30వ తారీఖు ఎలక్షన్, నవంబర్ 2వ తారీఖు ఫలితాలను విడుదల చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక నుంచి ఇంతకాలం ఆసక్తికరంగా అధికార పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ మధ్యలో విపరీతమైనటువంటి వాళ్ళ ఆదరణకు, ప్రజల యొక్క ఆదరణ పొందేందుకోసం చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. అధికార పార్టీ అయితే మునుపెన్నడు లేని విధంగా, ఎక్కడ జరగని విధంగా దేశంలోనే అత్యంత కాస్ట్లీ ఎన్నికలుగా చెప్పుకోబడుతున్నటువంటి హుజురాబాద్ ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకోసం అధికార టీఆర్ఎస్ పార్టీ చేయని ప్రయత్నం లేదంటూ కూడా ఇక్కడ చర్చ అనేటువంటి సాగుతూ ఉంది. దాంతోపాటుగా కొత్త పథకాలను తెరపైకి తీసుకురావడం, అభివృద్ధి కార్యక్రమాలను తెరపైకి తీసుకురావడం, ఎలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకోసం భయభ్రాంతులకు గురి చేయడం, ప్రలోభాలకు గురి చేయడం, అందిన కాడికి ఆ ఓటర్లను ప్రలోభపరుచుకునేందుకోసం కూడా చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. ఇక నోటిఫికేషన్ షెడ్యూల్ ఖరారు కావడంతో ఇంకా ఈ పరిణామాలన్నీ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది అని చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే 4 నెలల కాలంగా సాగుతున్నటువంటి ఉత్కంఠకు అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది అనేటువంటి అంశాలకైతే ఇక్కడ ఒక రకంగా తెరపడిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఇక ఫలితాల కోసం, ఎన్నికల కోసం ఇక నుంచి హుజురాబాద్ నియోజకవర్గంలో సమరం మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. మనతో పాటుగా హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నోటిఫికేషన్కు షెడ్యూల్ ఖరారైంది,
ఏ విధంగా ఉండబోతుంది పరిస్థితి హుజరాబాద్ నియోజకవర్గంలో? గత 4 నెలలుగా ఎదురు చూస్తున్న రోజు ఈరోజు వచ్చింది. ఎలక్షన్ డేట్ రావడం జరిగింది. ఈటల రాజేందర్ గారు చాలా అభివృద్ధి చేసిండ్రు ఈ నియోజకవర్గంలో. ఈ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని సామదాన దండోపాయం, లీడర్లను బెదిరియడం, చూడమోటా నాయకులను గుంజుకోవడం, అన్ని తీర్లా ఏం చేసినా కానీ ఈటల రాజేందర్ గెలుపు ఖాయం. ఎందుకనంటే నిరుద్యోగులకు కేసీఆర్ గారు ఏం చేయలే. గత ఎలక్షన్ నుండి చూస్తున్నాం, ఏది నాగార్జున సాగర్ ఎలక్షన్ నుండి ఎలక్షన్ మొదలు కాగానే 50,000 నోటిఫికేషన్లు ఇస్తామన్నాడు ఉద్యోగులే. అది లేదు. మన ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు, వరంగల్ ఎన్నికలు, ఇవన్నీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 50,000 నోటిఫికేషన్లు వస్తున్నాయని చెప్పడం, ఇవ్వకపోవడం. ఇంకొకటి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. రైతులకు ఉచిత ఎరువులు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మరి ఏం చూసి కేసీఆర్కి ఓటేయాలంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం బడ్జెట్ మొత్తం తీసుకొచ్చి హుజరాబాద్ నియోజకవర్గం మీద పెట్టి హుజరాబాద్ ఎలక్షన్ అనేటి ఒక కాస్ట్లీ ఎలక్షన్ లాగా చేసి పడేసిండు. ఎందుకంటే మనం పోతుంటే చూస్తూ ఉంటాం, హైదరాబాద్లో, బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో బంగ్లాలు చూసి అబ్బా కాస్ట్లీ ఏరియా అనుకుంటాం. అటువంటి డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గంలో పెట్టి అభివృద్ధి పేరుతోని కాంట్రాక్టర్లు, చోటమోటా నాయకులు, టీఆర్ఎస్ నాయకులు దోచుక తింటున్నారు ఈ రాష్ట్రాన్ని. హుజరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పేరు మీద ఇమీడియట్గా పనులు శాంక్షన్ చేయడం, పనులు ఏది టూత్ పాలిష్ పనులు చేసుకుంటా డబ్బులు జేబులు వేసుకోవడం, ఇదంతా మేము హుజరాబాద్ నియోజకవర్గం మీద ఇన్ని కోట్లు పెట్టినాం, అది పెట్టినాం, ఇది పెట్టినాం అని చెప్తున్నారు. కానీ ఏం చేసినా హుజరాబాద్ నియోజకవర్గంలో లాస్ట్కు గెలుపు మాత్రం ఈటల రాజేందరే. వాళ్ళ ఫోటోలు ఫ్లెక్సీలలో ఉండొచ్చు కానీ ఈటల రాజేందర్ బొమ్మ, ఈటల రాజేందర్ వ్యక్తి మా గుండెలలో ఉన్నాడు. హుజరాబాద్ నియోజకవర్గ ఓటర్ల గుండెలలో ఉన్నారు. ఇది మాత్రం ఈటల రాజేందర్ గెలుపు మాత్రం పక్కాగా చెప్పగలరు. రైట్, మనతో పాటుగా మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, అసలు హుజరాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో అభివృద్ధి అని చేస్తూ ఉన్నారు కదా, దీనికి టీఆర్ఎస్కి ఏమైనా జనాలు ఆకర్షితులు అయ్యే అవకాశం ఉందా? బీజేపీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఈ హుజరాబాదు ఎన్నిక గత 4 నెలల నుంచి వెళ్ళి వేచి చూస్తున్నాం మేము. ఈ ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఏమి ఉండదు అనిపిస్తుంది మాకు ఇక్కడ. కానీ ఈ ఎన్నిక రసవత్తంగా సాగుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈటల రాజేందర్ అన్న చేసిన అభివృద్ధి మాకు నిదర్శనం. ఇక్కడ అన్న రోడ్లు కావచ్చు, రైల్వే, మా ఉప్పల్ రైల్వే బ్రిడ్జ్ కావచ్చు, ఏ మండలానికి పోయినా కానీ 4-way లైన్స్, లైటింగ్, సెంట్రల్ లైటింగ్ తోటి మాకు అభివృద్ధి చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంది మేము దళిత బంధు ప్రకటిస్తున్నాం. ప్రతి ఒక్కరి అకౌంట్లో ఇంకా 4 రోజులు ఉంది ఎన్నిక సమయం, కోడింగ్ సమయం. ప్రతి ఒక్కరి అకౌంట్లో దళిత బంధు వేయవలసిందే మేము కోరుతున్నాం. ఇక్కడ ఈ ఎన్నిక రసవత్తంగా సాగుతుంది. 11 యూనివర్సిటీల విద్యార్థులు ప్రతి ఒక్కరు ఈ ఎన్నిక కోసం మా హుజరాబాద్ నియోజకవర్గానికి వచ్చి ఈటల రాజేందర్ తరఫున ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గడపకు పోయి కాళ్ళు మొక్కుతాం. ఈటల రాజేందర్ అన్న గెలుపు కోసం మేము అహర్నిశలు కష్టపడతామని తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ కాళ్ళు మొక్కాల్సినంత అవసరం ఉందా? ఈటల రాజేందర్ను ప్రజలు అభిమానించేటువంటి స్థితిలో ఉన్నారా? అంటే ఈటల రాజేందర్ను ఆయన ఏ ఊరికి పోయినా మంగళహారులతోటి జన సంద్రంలా ప్రతి ఒక్కరు ఆయనను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అయితే ఎందుకంటే మా విద్యార్థులకు ఇంత కోపం ఎందుకు వస్తుందంటే 1230 మంది విద్యార్థులు మాకు నిధులు, నియామకాలు మాకు కావాలని వాళ్ళు కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఈరోజు ఆగమవుతుంది. బంగారు తెలంగాణ సర్వనాశనం చేస్తున్నాడు ఈ కేసీఆర్. ఈ హుజరాబాద్ ఎన్నికే కేసీఆర్కు ఆయన ప్రభుత్వం కుప్పకూలడం జరుగుతుందని మేము తెలియజేయడం జరుగుతుంది. రైట్, అంటే సాధించుకున్నటువంటి తెలంగాణలో ఉద్యోగాలు లేవు. అదేవిధంగా మేము అనేక రకాలైనటువంటి ఆశలతోటి తెలంగాణ టీఆర్ఎస్ ఉద్యమం కోసం పాల్గొన్నాం. అయినప్పటికీ కూడా ఆ ఆశలన్నీ నీరు గారిపోయాయి. ఆ ఆశలన్నీ నీరు గార్చినటువంటి కేసీఆర్కు గుణపాఠం చెప్పేందుకోసం ఈ ఉప ఎన్నిక రెఫరెండంగా మారుతుందని చెప్తా ఉన్నారు విద్యార్థి నాయకులు. మీరు చెప్పండి, అసలు అధికార పార్టీకి సంబంధించి ఏ విధమైనటువంటి ఒత్తిళ్ళు ఉంటున్నాయి, ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటున్నాయి ఇక్కడ? వాళ్ళకు చేయాల్సినంత ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. వాళ్ళకు డబ్బు బలము, అధికార బలంతో అందరినీ ప్రలోభాలకు గురి చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఇక లీడర్లను కొన్నంత మాత్రాన, లీడర్లు తీసుకుపోయి కండాలు కప్పినంత మాత్రాన వాళ్ళ మనసులో గప్పలేరు. 100% వాళ్ళు ఈటల రాజేందర్ అన్నకు సపోర్ట్గానే ఉన్నారు. ఎందుకంటే ఈటల రాజేందర్ అన్న వాళ్ళ గుండెల్లో గుడి కట్టుకొని ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లీడర్లు పోయినంత మాత్రాన జనాలు హృదయంలోకి వెళ్ళి మాత్రం పోరు. అంటే వచ్చే ఉప ఎన్నికలో ఎవరిది విజయం వరించబోతుందన్న? 100% ఈటల రాజేందర్ అన్న గెలుస్తాడు. దాని గురించి ఆలోచించడం కూడా వేస్ట్. మెజారిటీ అనేది 1 lakh
ఎబో ఉంటుందని మేము అనుకుంటున్నాం అందరం కలిసి. దాదాపుగా ఈటల రాజేందర్ అన్న 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. రైట్, మీరు చెప్పండి అసలు హుజురాబాద్ ఉప ఎన్నిక విషయం లోపల కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం ఏ విధంగా ఉంది, బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ అభివృద్ధి చేసిందంటే ఈటల రాజేందర్ అన్ననే. ఎందుకంటే ఇక్కడ ప్రతి చెక్ డ్యాములు కట్టడం కానీ, ప్రతి బ్రిడ్జిలు కట్టడం కానీ, ప్రతిదీ ఈటల రాజేందర్ అన్న ఇక్కడ చేసిండు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఉప ఎన్నిక వచ్చింది అని చెప్పేసి ఇక్కడ దళిత బంధు ప్రకటించిండు, ఇక్కడ రోడ్లు వేయడం కానీ, మరమ్మతులు చేయడం, అభివృద్ధి పథకాలు ప్రకటించడం చేస్తున్నాడు. దేనికోసం ఇంతకుముందు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇక్కడ బీజేపీ 100% గెలుస్తున్నది. ఆల్రెడీ వాళ్ళు డిపాజిట్ కోసం ప్రయత్నం చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ ప్రతి హరీష్ రావు రావడం, ప్రతి మంత్రి ఎమ్మెల్యే పక్క వాళ్ళ నియోజకవర్గాల్లో డెవలప్ చేసుకొని ఎమ్మెల్యేలు ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళను వాగు దాటలేని పరిస్థితి ఉన్నది వాళ్ళ ప్రజలకు. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ప్రతి బ్రిడ్జ్ కట్టడం కానీ, ప్రతి చెక్ డ్యామ్ కట్టడం కానీ ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ప్రతిదీ ఈటల రాజేందర్ అన్న గారు అభివృద్ధి చేసినారు. వాళ్ళకు ఓటమి భయం పట్టుకున్నది. అందుకోసం నాయకులను కొట్టుకోవడం. ఇక్కడ కేటీఆర్ ఎందుకు వచ్చి ప్రచారం చేస్తలేడు, వాళ్ళకి ఓటమి అనేది కన్ఫామ్ అయిపోయింది వాళ్ళకి. అది పరిస్థితి. అంటే మీ ఇక్కడ చేసేటువంటి పనులు, అడావిడిగా చేసేటువంటి పనుల్లో ఎక్కడ అసలు నాణ్యత కనబడుతుందా? నాణ్యత లేదు ఇక్కడ. నాణ్యత అసలే లేదండి. ఏంటంటే హడావుడిగా చేస్తున్నారు. ఇప్పుడు సీసీ రోడ్లు వేస్తున్నారు, దాన్ని కనీసం తీసి వేయాలి. అది దాని మీదనే వేస్తున్నారండి సీసీ రోడ్లు. ఇప్పుడు విలేజ్లో కూడా జరుగుతున్నాయి ఆ పనులు. అంటే ఇప్పుడు చేసేటువంటి అభివృద్ధిని చూసి ప్రజలు ఎవరైనా ఆకర్షితులై టీఆర్ఎస్ వైపు వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు ఆకర్షితులు అయితే ఇక్కడ రాజేంద్ర అన్న స్థానికుడు. ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా, ఏది వచ్చినా కూడా, ఏదైనా హెల్త్ పరంగా కూడా, దేనికైనా కూడా అతను నేను ఉన్నా తమ్మి అని చెప్పేసి వచ్చే నాయకుడు ఇక్కడ. అతన్ని గుండెలో పెట్టుకొని చూస్తున్నారు ఇక్కడ ప్రజలు. రైట్, మీరు చెప్పండి. ఇప్పుడు అభివృద్ధి అనేటువంటిది ఇప్పుడు చేస్తూ ఉంటున్నారు కదా, దాన్ని ఇప్పుడు జరిగేటువంటి పనులు కావచ్చు, పథకాలు కావచ్చు, అసలు దేని వలన వస్తున్నాయి? ఇక్కడ హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు మొత్తం ఈటల రాజేందర్ వల్ల అభివృద్ధి చాలా జరిగిందని ఇప్పుడు 4 నెలల బట్టి ఈ ఉప ఎన్నిక కోసం ఎదురు చూస్తున్నారు. రాజేందర్ అన్న రాజీనామా చేస్తే ఎంత అభివృద్ధి చెందింది, ఇంకా గెలిస్తే ఎంత అభివృద్ధి కోసం జనాలు చూస్తున్నారు. ఆల్మోస్ట్ 90% మొత్తం అభివృద్ధి జరిగింది రాజేందర్. ఇంకా గెలిస్తే ఇంకా అభివృద్ధి చాలా చాలా చేస్తాడు. ఈ ఉప ఎన్నిక ఈ హుజురాబాద్ కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం వేచి చూస్తుంది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి నాంది పలికే ఎన్నిక ఇది హుజురాబాద్ ఎన్నిక. ఈ చాలా అభివృద్ధి ఉంది. ఎక్కడ ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి కానీ ఎక్కడున్నా హుజురాబాద్ ఎన్నిక వైపు చూస్తున్నారు. అభివృద్ధి చాలా మాకు జరిగింది. ఈటల రాజేందర్ ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. ప్రజల గుండెలో నిలిచిపోయాడు. ప్రతి అడుగు కూడా ఈటల రాజేందర్తో వెంట కొనసాగుతామని కోరుకుంటున్నాం. అంటే దళిత బంధు, అదేవిధంగా కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చారు. రైట్, పాటుగా అనేక గ్రామాల్లో కొత్త కొత్త రైట్ సతీష్, రైట్ సతీష్. సో మొత్తం మీద ఇది అంటే దళిత బంధు నిజంగా హుజురాబాద్ ప్రజలపైన ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదు. ఇది కేవలం ఈటెల రాజేందర్ రాజీనామాతో ఓట్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అనేది ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. అది ప్రజలు మనకు స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు ఇక కేటీఆర్ ఎందుకు ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం లేదు అంటే ఇక్కడ బీజేపీ విజయం ఖరారైపోయింది, సో అందుకనే ఆయన రావడం లేదనేది ప్రజలు స్పష్టంగా విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పుడు చకచకా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కేవలం ఓట్ల కోసమే, కానీ ఎక్కడ నాణ్యత లేదు. ఉన్నటువంటి సీసీ రోడ్ పైనే మరోసారి సీసీ రోడ్ వేసే ఒక పరిస్థితి ఉంది అనేది ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి మాట. ముఖ్యంగా ప్రజలు ఒకటి, హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజలు ఒకటి అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్పష్టంగా. కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమే టీఆర్ఎస్ అధికార పార్టీ చేస్తున్నటువంటి ఈ కథలంతా చేస్తుంది అనేది అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతోంది. రైట్, ఇది అందుకనే ఈరోజు ప్రజల్లో ఒక అవగాహన, ఒక స్పష్టత మాత్రం కనిపిస్తుంది. ప్రజలు స్పష్టంగా ఈటెల వైపు ఉన్నారు, బీజేపీ వైపు ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి వారి మాటల్లో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం. సో ఈ బద్వేల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. ఆ సొంత జిల్లాకు సంబంధించినటువంటి వెంకట సుబ్బయ్య ఆయన అనారోగ్యంతో అకాల మరణం చెందిన తర్వాత ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ ఎన్నికకు షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఈసీ. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ అక్కడ అభ్యర్థిని ఖరారు చేసినటువంటి పరిస్థితి. సో ఓబులాపురం రాజశేఖర్ని టీడీపీ ఇప్పటికీ అభ్యర్థి అంటూ ఒక ప్రకటన అయితే చేసింది. మరి ఈ వైసీపీ నుంచి ఎవరుండబోతున్నారు? అధికార పార్టీ నుంచి వారి కొడుకు కుమారున్నారు ఆయనకు. మరి వాళ్ళకు టికెట్లు ఖరారు చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే వాళ్ళకి ఇంకా అంటే చిన్నపిల్లలు, అంటే ఇంకా చదువుకుంటున్నటువంటి పరిస్థితి. వైద్య విద్య అమ్మాయి చదువుకుంటుంది, కొడుకు కుమారుడు ఇంటర్ చదువుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం ఉందనే ఒక చర్చ నేపథ్యంలో ఎలా ఉండబోతుందనే అంశానికి సంబంధించి మనం అక్కడ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక అక్కడి నుంచి మా ప్రతినిధి సుదర్శన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సుదర్శన్తో మాట్లాడదాం. సుదర్శన్, సో ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో సో మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ఎన్నికలకు తెరలేసింది. సో ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో హుజూరాబాద్తో పాటు ఏపీలో కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నిక జరగబోతుంది. సేమ్ ఒకే షెడ్యూల్లో కూడా 2 ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మరోసారి ఏపీ రాజకీయం కూడా
వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఫలితాలతో హడావిడిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో మరోసారి రాజకీయ ఆరోపణలకు ప్రత్యారోపణలకు మళ్ళీ ఏపీలో కూడా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం బద్వేల్ నియోజకవర్గం సీఎం సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గం. ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ గతంలో 2019లో వైసీపీ నుంచి డాక్టర్ వెంకట సుబ్బయ్య ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆయన ఈ ఏడాది మార్చి 23న తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. దాంతో ఇక్కడ బై ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు పార్టీలు కూడా కొంత గ్రౌండ్ వర్క్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వైసీపీ నుంచి వెంకట సుబ్బయ్య భార్య బరిలోకి దించే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది. ఇక టీడీపీ నుంచి గతంలో 2019లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఓబులాపురం రాజశేఖర్నే మరోసారి అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. ఇక్కడ టీడీపీకి వైసీపీకి మధ్య ఇక్కడ ప్రధానంగా పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ అలాగే బీజేపీ జనసేన కూటమిలు కూడా పోటీలో ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మనం ఈ నియోజకవర్గం యొక్క స్థితిగతులను చూస్తే కడప జిల్లాలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గాల్లో బద్వేల్ ఒకటి. 2004 వరకు కూడా బద్వేల్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉన్నింది. 2004 నుంచి వైఎస్ హవా కొనసాగినప్పటి నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీకి ఇక్కడ ఫేవర్ గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2004, 2009, 2019లో కూడా వరుసగా ఆ కుటుంబానికి చెందినటువంటి వారే ఇక్కడ రాజకీయంగా చక్రం తిప్పారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ పైన అధికార పార్టీలో తీవ్ర విభేదాలు కనిపిస్తున్నాయి. మండల స్థాయి నాయకులకు నియోజకవర్గ స్థాయి నాయకులకు మధ్య ఎక్కువ లుకలుకలు కనిపిస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం కొంత ఈ ఉప ఎన్నికల పైన అధికార పార్టీ పైన పడే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ గా వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కడప జిల్లాలో ఎక్కడా లేని విధంగా బద్వేల్ నియోజకవర్గంలోని గోపురం మండలంలో టీడీపీ తన సత్తా చాటింది. ఒక జెడ్పీటీసీ స్థానంతో పాటు అక్కడ ఉన్నటువంటి మండల ఎంపీపీ స్థానాన్ని కూడా టీడీపీ కైవసం చేసుకోవడంతో టీడీపీలో కూడా కొంత జోష్ కనిపిస్తుంది. అలాగే అంతకుముందు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా నియోజకవర్గంలో మేజర్ పంచాయతీగా ఉన్న పోరుమామిళ్ళ పంచాయతీని కూడా టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా గెలుచుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ వారు వన్ సైడ్ అనేది అయితే మనం చెప్పలేం, కానీ అధికార పార్టీ ఒకవైపు స్ట్రాంగ్ గా ఉంది. ఎప్పటి నుంచో కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతిపక్షానికి కలిసి వచ్చే అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. స్థానిక సంస్థల్లో వచ్చినటువంటి విజయం కావచ్చు, అక్కడ గెలిచినటువంటి ఎంపీటీసీల జోష్ కావచ్చు, అలాగే అధికార పార్టీలో నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా ప్రధానంగా టీడీపీకి కలిసి వచ్చే అంశాలుగా మనం ఇక్కడ భావించాల్సి ఉంటుంది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గోవిందరెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి కరణ్ రమణారెడ్డి తీరు పట్ల చాలా మంది మండల స్థాయి నాయకులు విభేదాలతో ఉన్నారు. మండల స్థాయి నాయకులకు వాళ్ళకు పడడం లేదు. అందువల్లే స్థానిక సంస్థల్లో కూడా ఊహించని ఫలితాలను టీడీపీ అందుకోగలిగింది. వైసీపీలో ఉన్నటువంటి వర్గ విభేదాలను క్యాష్ చేసుకుని టీడీపీ అక్కడ ఒక మండలాన్ని పూర్తిగా క్లీన్ షిప్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఇదే జోష్ లో కొనసాగితే మాత్రం ఒక టఫ్ ఫైట్ టీడీపీకి వైసీపీకి మధ్య జరగబోతుంది. ఇక కాంగ్రెస్ కు సంబంధించి ఇప్పటికే ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కమలమ్మను బరిలో సుదర్శన్ ఇక్కడ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే జయరాములు ఉన్నారు. బీజేపీ జనసేన కూటమి తరఫున ఆయన అభ్యర్థిగా దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుదర్శన్, ముఖ్యంగా గతంలో టీడీపీలో మంత్రిగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. ఒకవైపు ఆయన బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ పుంజుకోవడం, మరోవైపు జనసేన బీజేపీ కూటమితో కలిసి పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో సో వీరి విజయ అవకాశాలు ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎట్లా ఫైట్ ఉండబోతోంది? ఖచ్చితంగా బీజేపీ జనసేన కూటమి కొంత ప్లానింగ్ తో ముందుకెళ్తే మాత్రం ఇక్కడ గట్టి పోటీని ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. మీరు అన్నట్లు గతంలో మంచి లీడర్ గా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. ఆయన కొంత అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే పవన్ కళ్యాణ్ కు సంబంధించి అక్కడ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకు కూడా ఎక్కువ ఉంది. యువతంతా కూడా బద్వేల్లో జనసేన పార్టీకి కొంత బలంగా ఉన్నారు. ఇక బీజేపీకి సంబంధించి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి సంస్థాగత ఓట్లు అయితే అలాగే ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి చాలా హిందూ సంఘాలు కావచ్చు, బజరంగ దళం ఇవన్నీ చేసినటువంటి సేవా కార్యక్రమాలు కూడా కొన్ని కలిసి వచ్చే అవకాశం ఉంది. గతంలో వైసీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జయరాములు ఇప్పుడు అక్కడ బీజేపీలో చేరారు. ఆ నియోజకవర్గంలో ఆయనకు కొంత పట్టుంది. ఆయన సామాజిక వర్గానికి సంబంధించి ఒక ఫిక్స్డ్ ఓటు బ్యాంకు కూడా ఆయనకు ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ఒకవైపు జనసేన బలం, మరోవైపు బీజేపీ అభ్యర్థి బలంతో పాటు రైట్, ఓకే, థ్యాంక్ యూ సుదర్శన్. సో మొత్తం మీద ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2 ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మనం బద్వేల్కు సంబంధించినటువంటి సమీకరణాలు ఎలా ఉన్నాయనే అంశానికి సంబంధించి మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరో అంశంపై చర్చను కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.